మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో పేదవాళ్ళ కళ 10 సంవత్సరాలకెళ్ళి పేదవాళ్ళకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని మేమే రాజులం మేమే మంత్రులమని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎవరు ఊహించని విధంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. 10 సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వారి దగ్గరికి ప్రజల వివరమైనా కూడా ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పట్టకపోతే ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు చేయలేదు. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు పెద్ద ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దానిలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మండలానికి పెద్ద ఎత్తున అర్హత ఉన్న వారందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఏదైతే సన్న బియ్యం ఎవరు కూడా ఊహించరు ఇంద్రమ పాలనలో పేదవాళ్ళ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు రేషన్ కార్డుపై ఈరోజు కొత్తగా వేలాది మంది లబ్ధిదారులు రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారికి కూడా మన సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇక్కడ నుంచి అన్ని గ్రామాలకు పెద్ద ఎత్తున వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఒక్కసారి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొన్ని దశాబ్దాల నుంచి అత్యంత ప్రియ మిత్రుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఇంకొక పెంచు రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు, జిల్లా ఎస్పీ నరసింహ గారు, పిసిసి మెంబర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా అరుణ్ దేశ్ముఖ్ గారు, మాజీ ఎంపీపీ గూడెపు సీను గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతకాని సీను గారు, ప్రియ మిత్రుడు జగ్గుల మల్లయ్య గారు, మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు మంజు నాయక్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ గారు, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఏమనుకోవద్దు, అందరి పేరు తీసుకుంటున్నారని చాలా టైం పడుతుంది కదా. ఓకే, మరి అదేవిధంగా నాకు హుజూర్ నగర్ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి మీకు చాలా మందికి తెలియకపోయిండొచ్చు, ఒక దళిత దిగ్గజం సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ నుంచి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ధర్మపురి ఎమ్మెల్యే ఈరోజు వారు మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరు లక్ష్మణ్ గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ కావడం, మన జిల్లాకి ఇన్ఛార్జ్ రావడం మన అందరం సంతోషిద్దాం. అందరూ చప్పట్లతో వారి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మిత్రులారా, మరి ఈరోజు వాస్తవంగా మా ముఖ్య కార్యక్రమం నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ తెరవడం. ఆ సందర్భంగా మరి నేను సివిల్ సప్లైస్ మంత్రిగా, అడ్లూరు లక్ష్మణ్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొన్ని నియోజకవర్గాలు తిరిగి ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మరి లాంఛనంగా ప్రారంభిద్దాం అనుకొని మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, హుజూర్ నగర్, నకరేకల్, భువనగిర్, ఆలేర్ నియోజకవర్గాల్లో ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకోసమే ఎక్కువ సమయం మేము ఉండలేకపోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్ధగంట పోయి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టడం, అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి ప్రజలకి వివరించాలనే ఉద్దేశంతో మరి నేను ముందు చెప్పినట్టుగా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా, లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక 4-5 కాన్స్టిట్యూషన్. ఎంత గొప్ప కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు. మీ అందరి పార్టిసిపేషన్తో, మీ భాగస్వామ్యంతో తెలంగాణ చరిత్రలో నిలబడిపోయే పర్వదినం ఉగాదే కాదు, సన్నబియ్యం కార్యక్రమం మొదలు పెట్టుకుంది కూడా మరి మన హుజూర్ నగర్ పట్టణం నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి సభలు జరగడం చాలా అరుదైన సంఘటనలు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గంలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ మధ్య కాలమే మళ్ళీ సూర్యాపేట జిల్లాలోనే తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ 2 విషయాల్లో తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణలో ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచన చేస్తున్నాడు. అసలు ఈ 2 కార్యక్రమాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ప్రజా జీవితంలో గేమ్ చేంజర్స్ గా మిగిలిపోయినాయి. ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి, ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం ఒకటి ఉండదు. గతంలో ఏం జరుగుతుంటే మీ అందరికీ తెలుసు. 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యము క్వాలిటీ కూడా మంచిగా ఉండకపోయేది. మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న సమ్మెట సుబ్బరాజు గారి, లక్ష్మణ్ నాగేశ్వరరావు గారి వీళ్ళందరూ కూడా రేషన్ డీలర్లే. మరి 70-80% రేషన్ వచ్చేవాళ్ళు తీసుకోకపోయేవారు. మరి ఆ రేషను, ఆ దొడ్డు బియ్యము రీసైక్లింగ్ కిందనో, కోళ్ల ఫలాలకు, బీర్ కంపెనీలకు, అక్రమ వ్యాపారాలకి దారి తీసేది. కానీ పేదల కడుపు నింపలేదనే విషయం మనందరికీ
తెలిసిన విషయం. గతంలో కూడా ఆ దొడ్డు బియ్యం ప్రభుత్వాలు 40 రూపాయలు కిలో కొనుగోలు చేసి సంవత్సరానికి 10,600 కోట్లు ఖర్చు పెట్టి, కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా దానికి ఏం ప్రయోజనం జరగలేదు. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో చేస్తలేరు, తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. గతం అందరూ సపోర్ట్ కొట్టలేదు, ఆకలేదు. కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి 13,000 కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి, దారిద్ర్య రేఖకి దిగువ ఉన్న కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ కూర్చొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం, సామాజిక న్యాయం కోరుకునే ప్రభుత్వం, అందరూ బాగుపడాలనుకునే ప్రభుత్వం కాబట్టి ప్రతి కుటుంబానికి, బీపీఎల్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి సన్నబియ్యం ఆలోచన చేసి ముందుకు పోతున్నాము. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా చెప్తున్నా, భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతలేదు. కేవలం తెలంగాణలోనే సన్నబియ్యం కార్యక్రమం పెట్టాం. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు చెప్పండి, ఏదైనా ఊళ్ళో రేషన్ కార్డు ఇచ్చిందా? ఇచ్చిందా? వెనక మీ ఊళ్ళు ఇచ్చిందా? రేషన్ కార్డు ఇచ్చిందా? మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రక్రియ మొదలుపెట్టినాము. ఆ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ భాగంగా ఈరోజు హుజూర్ నగర్ లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకు కొన్ని అంకెలు చెప్తా, మీరు పరేషాన్ అవుతారు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం, ఇప్పుడు మనం కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇస్తున్నాము? 7,95,000. కొత్త రేషన్ కార్డులే కాదు, గత 10 ఏళ్లుగా పాత రేషన్ కార్డులో అర్హత ఉన్న కుటుంబ సభ్యులకి చేర్పించడానికి కూడా అవకాశం లేకుండే, అంతే కదా? ఏమోనండి, మరి కొత్తగా రేషన్ కార్డులు చేర్పించే సంఖ్య 33 లక్షల మందికి. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 97,90,000 మందికి కొత్తగా కొత్త పాత కలిపి రేషన్ కార్డులు ఇస్తున్నాము. గతంలో 2,81,00,000 మందికి వాళ్ళు రేషన్ దొడ్డు బియ్యం ఇస్తే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,15,44,000 మందికి సన్న బియ్యం ఉచితంగా 6 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం కోసం మనం సన్న వడ్లు రైతులు సన్న వడ్లు మరి వేసుకోవాలని చెప్పి ప్రోత్సహించాం. ఆ సన్న వడ్లు కొని మన మిల్లర్ల దగ్గరనే మిల్లింగ్ చేయించి వాళ్ళకి మిల్లింగ్ ఛార్జీలు ఇచ్చి అది సన్న బియ్యం కింద ఇస్తున్నాము. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? ప్రతి కిలో సన్న బియ్యానికి 56-57 రూపాయలు ఖర్చు పెట్టి ఆ సన్న బియ్యం ప్రతి పౌరునికి
6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం నేను గుర్తు చేస్తున్నా. నేను సైజు ఈ ఇంట్లో సన్నపై మంచిగా ఉందా? మరి గతంలో 10,600 కోట్లు ఖర్చు పెడితే రేషన్ కోసం, ఇప్పుడు మన ప్రభుత్వం ఈ సన్నబియ్యం కింద 13,000 కోట్లు ఖర్చు పెట్టింది. అందరికీ ఈ సన్నబియ్యం అందించాలనే తాపత్రయంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియ. ఏదో ఇట్లా అప్లికేషన్ ఇస్తున్నాం అట్లా అప్లికేషన్ ఇస్తున్నాం కాదు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీకు కొన్ని ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు మన నియోజకవర్గంలో గతంలో ఎన్ని రేషన్ కార్డులు ఉంటే మరి కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి? గతంలో చింతలపాలెం మండలంలో 12,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 1,116 రేషన్ కార్డు ఇస్తున్నారు. గరడేపల్లి మండలంలో గతంలో 17,000 రేషన్ కార్డు ఉంటే మరో 2,480 రేషన్ కార్డు ఇస్తున్నాం. హుజూర్ నగర్ లో గతంలో 18,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 2,200 రేషన్ కార్డు ఇస్తున్నాం. మట్టపల్లిలో 13,800 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 1,400 రేషన్ కార్డు ఇస్తున్నాం. మేలచెరువులో గతంలో 11,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా మరో 1,200 రేషన్ కార్డు ఇస్తున్నాం. నేర్చెరువులో గతంలో 11,000 రేషన్ కార్డు ఉంటే మరో 1,740 రేషన్ కార్డు ఇస్తున్నాం. పాలకేడులో గతంలో 7,800 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 812 రేషన్ కార్డు ఇస్తున్నాం. అంటే మొత్తం గతంలో 92,000 రేషన్ కార్డులు ఉంటే హుజూర్నగర్ నియోజకవర్గంలో కొత్తగా 11,000 రేషన్ కార్డులు ఇస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు కానీ పాత రేషన్ కార్డులో కొత్త వారిని చేర్చడం కానీ కొత్తగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 52,000 మందికి కొత్తగా రేషన్ కి అర్హత ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మొత్తం మరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో జనాభాలో మొత్తం జనాభాలో 84% జనాభాకి ఇప్పుడు రేషన్ కార్డ్స్ కింద కవర్ అవుతున్నారు. మీ అందరి దీవెనతో వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 7 సార్లు గెలిచిన ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడ చూడలే. ఇంతకంటే గొప్ప సంక్షేమ కార్యక్రమం ఏముంటుంది? అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విషయాన్ని ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి. ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది చెప్పండి. మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ నిరంతర ప్రక్రియ. అంటే ఈ రోజు నుంచి ఇక ఆపుతలేదు, నిరంతర ప్రక్రియ. సన్నబియ్యం కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత గొప్ప కార్యక్రమం తీసుకొచ్చినావు. గతంలో 75-80% రేషన్ తినని వాళ్ళకి ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకంటే గొప్ప కార్యక్రమం మరొకటి ఉందని చెప్పి మిత్రులారా, వాస్తవంగా హుజూర్నగర్ రానవసరం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. భారతదేశంలోనే
మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం, మీ కృషితో భారతదేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది మీ అందరి కృషి వల్ల. భారతదేశంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 1,05,000 మెజారిటీ రాలే. మీ కృషి, మీ త్యాగం, మీ కష్టం ఏనాడు మర్చిపో. కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూల స్తంభాలు. మీరు అక్కడ ఉన్నారు, కష్టపడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఏనాడు అది మర్చిపోయేది లేదు. మరి ఈరోజు మరొక గొప్ప కార్యక్రమం కోసం లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా నాగార్జున డ్యామ్ వచ్చింది. 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఎడమ కాలువకి నీళ్లు వదిలిపెట్టినాము. మనం కట్టిన ప్రాజెక్ట్ ఎట్లుంటాయంటే 1955లో జవహర్ లాల్ నెహ్రూ గారు మొదట భారత ప్రధాని శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు ప్రారంభించిన నాగార్జున సాగర్ డ్యాము ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఈ రోజు కూడా 22 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. రైట్ కెనాల్లో 11 లక్షల ఎకరాలకి, లెఫ్ట్ కెనాల్కి 10.5 లక్షల ఎకరాలకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి నీళ్ళు అందిస్తుంది. నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రైతులు ఎంపిక చేస్తేనే అయినా ఈరోజు ఒక ఇరిగేషన్ మంత్రిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి నీళ్లు విడుదల చేసే అదృష్టం, ఆ భాగ్యం నాకు కలిగింది. మీ అందరూ ఆశీర్వదిస్తున్నాయి. మరి ఈరోజు నాగార్జున సాగర్ పోయి లక్ష్మణ్ గారు నేను నీళ్లు విడుదల చేసినాం. 18 ఏళ్ల తర్వాత మొదటిసారి జూలై నెలలో లెఫ్ట్ కెనాల్లో నీళ్లు విడుదల చేయడం జరిగింది. మరి ఆ విధంగా మనకు ముందు పోతుందని చెప్పి మనం చేస్తూ, మరి మిత్రులారా, మేము ఇంకా నకరికలు పోవాలి ఇటువంటి సభకి, అదేవిధంగా భువనగిరి పోవాలి, ఆలేరు పోవాలి, ఆ తర్వాత బై రోడ్డు వరంగల్ ఒక కార్యకర్త పెళ్లికి పోవాలి. మరి అందుకోసం మేము ఇంకా ఇప్పుడు టైం అయింది మేము పోవడానికి. విలేకరు మిత్రులకు మనం చేస్తున్నా, చింతలపాలెం మండలం, కొంత మేలచెరువు మండలం, 1-2 ఊర్లు కోదాడ మండలంలో దొండపాడులో గతంలో లిఫ్ట్ నేను గతంలో ప్రభుత్వంలో నిర్మించిన. ఇప్పుడు దొండపాడు 2 అని రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. బాబు అన్ని తిరగండి, ఇప్పుడు దొండపాడు 2 అని రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నామకరణం చేసి 10,000 ఎకరాలకి, నరేందర్ రాసుకో, 10,000 ఎకరాలకి 394 కోట్ల రూపాయలతో నిన్న కేబినెట్ ఆమోదం పొందింది. ఇప్పుడు పనులు వేగవంతంగా చేసి ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం. హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలబెట్టాలి. అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ కంచుకుంటారు. మీరు మరి మళ్ళీ రావాలని మేము కోరుకుంటూ వారికి మరోమారు స్వాగతం పలుకుతూ, ఇప్పుడు కొంతమందికి ఆ రేషన్ కార్డుల నమూనా అందజేయబడుతుంది. మరి ఆ తర్వాత సభ ముగుస్తుంది. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. గరడేపల్లి మండలం నుంచి బండి శిరీష, మఠంపల్లి మండలం నుంచి కొమ్ము రివేణి, అదేవిధంగా మేలచెరువు మండలం నుంచి గంగినేని విజయలక్ష్మి అందుబాటులో ఉండాలి.
दान दान आपका खाने वाला का नाम लिखता है सब। हर एक दाने पर उत्तम सी भी नाम भी लिखा है। ये गरीब लोग आपको विजयलक्ष्मी गंगिरेणी विजयलक्ष्मी మేనేజర్ మండలం నుంచి గంగిరేణి విజయలక్ష్మి